ఎలా వస్తున్నాయి ఏంటంటే మనగా తెలియడం లేదు. ఈ రోజున మన గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే గేట్ దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మీడియేటర్స్తో అలాగే మన ఈఓ పిఆర్ అండ్ ఆర్డి ఆయన కూడా తీసుకొని వెళ్ళారండి. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళేసరికి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర అక్కడ కొంతమంది పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని ఏంటి అని చెప్పేసి వీళ్ళ సమక్షంలో క్వశ్చన్ చేసి అడిగితే అందులో ఒక ఆయన దగ్గర కుర్నేని నవీన్ కుమార్ బొండపల్లి అయింది 24 సంవత్సరాలు. ఆయన దగ్గర ఒక 400 గ్రాముల గంజాయి, అలాగే ఇంకొక ఆయన జువెనల్ అండి, ఆయన దగ్గర కూడా ఒక 300 గ్రాముల గంజాయి దొరికింది. వారిని మరియు వారి దగ్గర ఉన్న ఒక 3 మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకా గంజాయి కన్జ్యూమ్ చేస్తున్న 2 జువెనల్స్ కూడా ఉన్నారు. ఆ జువెనల్స్ని కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకందరికీ కూడాను మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నది ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళని బాధితులుగా భావించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. మిగిలిన వాళ్ళ మీద ఎవరైతే ఈ గంజాయి వీళ్ళకి సప్లై చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా నవీన్ కుమార్ మరియు ఇంకొక జువెనల్, వాళ్ళిద్దరూ కూడా గంజాయి తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవంతా కూడా మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, వకుల్ జిందాల్ సార్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు ఈ రైడ్స్ అన్నీ జరుగుతున్నాయండి. గాంజా మీద ఎక్కడ త్రాగినా, అలాగే ఎవరు వాళ్ళకి సప్లై చేసినా ఈ సోర్స్ ఏంటి అన్నది తెలుసుకొని వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము. అందులో భాగంగా వీళ్ళు గజపతి నగరం పోలీసులు పట్టుకున్నారు, రిమాండ్కి పంపిస్తున్నామండి. ఈ గంజాయి ఒరిస్సా నుంచే తీసుకొస్తున్నారండి. ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి అక్కడి నుంచి అంటే యాక్చువల్గా ఈ నవీన్ కుమార్ అన్నది బేసిక్ ముండపల్లి తీసుకొచ్చినాడు ఒరిస్సా, ఫస్ట్ ఒరిస్సా అండి అయింది. ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు అనమాట. అక్కడికి ఒరిస్సాలో కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చాడు.